హలో అందరికి నమస్తే. ఈ రోజు వచ్చేసి మనం కడపకి అయితే రావడం అయితే జరిగింది. మన ప్రొద్దుటూరు మొత్తం తిరిగాను, ఇలాంటి విగ్రహాలు ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే చూసాను 2 విగ్రహాలు. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి. ఈ షాప్ వచ్చేసి మనకు కడపలో మెయిన్ రోడ్లోనే అయితే ఉంటుంది మామ. ఫస్ట్ విగ్రహం వచ్చేసి శివుడు పార్వతి, అలాగే కింద శివలింగం పడగల మీద అయితే స్వామివారు అయితే మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. ఇది వచ్చేసి 2వ విగ్రహం అనమాట. పైన పడగలతో అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే స్వామివారు అవైలబుల్గా ఉన్నారు. ఇంకొకటి ఇది కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది మామ. ఆర్సీ ఇవన్నీ విగ్రహాలు 7 నుంచి 10 అడుగుల లోపలే అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే వేరే లెవెల్లో అయితే ఉన్నాయి మామ. మైండ్ పోయిందనమాట. మనకు 12 నుంచి 13 అడుగుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇది వేరే లెవెల్ అయితే ఉంది లుక్ వచ్చేసి. ఈ విగ్రహానికి రైట్ సైడ్ వచ్చేసి ఏనుగు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎలుక, కింద వచ్చేసి గరుడ వాహనం మీద అయితే తాండవం అయితే చేస్తుంది ఈ విగ్రహం వచ్చేసి. ఈ సెట్ లో అతి పెద్ద విగ్రహాలలో ఇది వచ్చేసి 2వ విగ్రహం అనమాట. ఇది కూడా అసలు ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకోకుండా స్వామివారు ఒక్కరే సింపుల్ గా అయితే ఉన్నారు. ఈ షాప్ లో 2025కు సంబంధించిన మోడల్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంక ఈ విగ్రహం వచ్చేసి 10 నుంచి 12 అడుగులు అయితే ఉంటుంది. ఇందాక ఒక విగ్రహానికి మర్చిపోయాను మామ, కింద గరుడ వాహనం ఉంది కదా, అక్కడ చూడండి పాము కూడా అయితే ఉంది. పాము అయితే పెనేసుకొని అయితే ఉందన్నమాట ఈ విగ్రహానికి. ఇది వచ్చేసి చిన్న డీటెయిల్ అయితే మర్చిపోయాను. ఆ చివరి వరకు ఈ విగ్రహాలు ఉన్నాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇవి వచ్చేసి చేంజ్ అనమాట. ఆల్రెడీ మన ప్రొద్దుటూరులో ఉన్నాయి విగ్రహాలు, రైట్ సైడ్ ఉండేవి. ఇంకా పక్కకి అయితే వెళ్దాము. పక్కకు వచ్చేసిన వెంటనే ఇదైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ విగ్రహం వచ్చేసి ఇక్కడ వచ్చేసి విగ్రహాలకు సంబంధించిన చేతులు అన్నీ రెడీ అయితే ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వలేదు ఈ విగ్రహాలకు. హ్యాండ్స్ అంటే ఫిట్ చేస్తే ఇంకా ఫినిషింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విగ్రహం అంటే చాలా సింపుల్ గా నంది మీద అయితే కూర్చొని గద అయితే పట్టుకొని మనకైతే ఈ విగ్రహం అయితే పొజిషన్ అయితే ఉందన్నమాట. చివరి వరకు అయితే అవే ఉన్నాయి. ఆ చివరి వరకు ఇక్కడైతే వేరే మోడల్స్ అయితే ఏమీ లేవు. లైన్కి అయితే సూపర్గా అంటే సూపర్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు షెడ్డుని. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకండి, లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో రాబోతున్నాయి ఫ్యూచర్లో. ఇంకా అంటే వేరే లెవెల్లో అయితే తీసుకొని వస్తాను మీకు. ఫస్ట్ ఈ విగ్రహం లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ చూడండి. చాలా సింపుల్గా ఉంది. 7 నుంచి 8 అడుగులు అయితే ఎత్తులు అయితే ఉంటుంది. ఇలాంటి విగ్రహం ఇంకా ఇప్పటి వరకు మన ప్రొద్దుటూరులో కూడా రాలేదు. ఈ షర్ట్లో ఉన్న విగ్రహాలు ఇంతతో కంప్లీట్ అయితే అయ్యాయి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.